ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులందరికీ నమస్కారాలు. సో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినది కారణం ఏంటంటే ప్రధాన కారణం గ్రూప్ 2 నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. అది ఎన్నో ప్రొటెస్ట్ చేసే తప్ప మనకు రాలేదు. వన్స్ వచ్చాక మనకు మెయిన్స్కి 92,000 మంది సెలెక్ట్ అయ్యారు. దానికి మాకు 3 నెలలు కనీసం అంటే మాకు 3 నెలలు సమయం లేకపోతే మేము దీన్ని రాయలేము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాకు సిలబస్లో ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే మేము పాత సర్వే చదవడం వల్ల మాకు టైం సరిపోతుంది. కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి సో మళ్ళీ మేము బడ్జెట్ సర్వే మళ్ళీ చదవడానికి మళ్ళీ కొంత సమయం కావాలి. సో అది కాకుండా మేము అడిగేది కొత్త గవర్నమెంట్కి ఏంటంటే ఒకటే డిమాండ్, మాకు 3 నెలలు అట్లీస్ట్ మినిమం టైం కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఫిల్ చేయాలి, ట్రాన్స్పరెన్స్గా రిక్రూట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ డిమాండ్స్ పూర్తి చేస్తే ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇయర్కి కొంతమంది విద్యార్థులు ఎలక్షన్ ఇయర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో వాళ్ళకందరికీ 1.5 months అట్లీస్ట్ 2 months సమయం మొత్తం పోయింది, టైం అంతా దానికే పోయింది. సో మేము అడుగుతున్నది ఏంటంటే కనీసం మాకు నెక్స్ట్ మంత్ July 20 అంటే హార్డ్లీ ఇట్ విల్ 40 days ఇంకా తక్కువ, నెల కన్నా తక్కువ ఉంది. సో మాకు ఈ సమయం సరిపోదు. దయచేసి మేము కోరేది ఏంటంటే 3 నెలలు మాకు మినిమం సమయం కావాలి. ఎందుకంటే మళ్ళీ మేము కోపప్ చేసుకోవడానికి ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ ఎంత వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మాకు సమయం కావాలి. గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం ఇది మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కావున మనం తొందరలో రేపో మాపో గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరి దగ్గరికి పోయి విన్నపం చేసుకుందాం. ఆ తరుణంలోనే ఏపీఎస్సీ కార్యాలయాన్ని కూడా వెళ్తాం. కావున ఈరోజు మనం మార్నింగ్ గ్రూప్ క్రియేట్ చేసినాం. ఆ గ్రూప్లో కొన్ని పిచ్చి పిచ్చి రాతలు రాస్తా ఉన్నారు, పోరాటాలు చేద్దాం, ప్రక్షాళన చేద్దాం. అది కాదు బ్రదర్, మన టార్గెట్ ఏమి? గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలి, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రావాలి. ఇది మన ప్రధాన ఉద్దేశాలు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితేనేమి ఇవన్నీ తీసుకురావాలని మన ప్రధాన ఉద్దేశాలు. మన ముందు ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసమే. సో మనం రేపో మాపో వెళ్తాం. కావున అందరూ రావాలి బ్రదర్. కానీ వాట్సాప్ గ్రూపులో 1000 మంది 2000 మంది వచ్చినారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పట్టుపడితే 50 మంది కూడా లేదు. కావున ఇది కాదు, నేను ఒకటే చెప్తున్నా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇది కాదు మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఆ బానిస సంఖ్యలు వద్దు, ఏమి వద్దు. మనం సానుకూలంగా వెళ్తాం, సానుకూలంగా రిప్రజెంటేషన్ ఇద్దాం. కావున మన గ్రూప్ 2 పోస్టులను వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. గ్రూప్ 2 పోస్టులు వెంటనే, గ్రూప్ 2 పోస్టులు వెంటనే, గ్రూప్ 2 పోస్టులు వెంటనే. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడికి వచ్చిన గ్రూప్ 2 అభ్యర్థులకు అందరికీ నమస్కారం. సో 5 సంవత్సరాలకు మనకు వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 2 ఒకటి. అది కూడా మనం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రొటెస్టులు చేస్తే తప్ప మనకు ఆ నోటిఫికేషన్ రాలేదు. తీరా వచ్చాక మనకి ఇచ్చిన కేవలం సమయం మెయిన్స్కి 3 నెలలు. మనకి ఈ ఎలక్షన్స్ గాను దీంట్లో ఒక 1.5 month పోవడం జరిగింది. దీనికోసం మనం ఎంత సిలబస్ ఎంత కవర్ చేసినా కూడా మనకు అవ్వట్లేదు. మనం అడిగేది ఏంటంటే ఒకటే డిమాండ్, మనకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ 3 నెలలు మినిమం 3 నెలలు మనం అయితే కానీ ఆ సిలబస్ని పూర్తి చేయలేము. అంతేగాని మనకు ఇటువంటి రాజకీయాల పార్టీతో కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం నిరుద్యోగులతో సంబంధించిన విషయము. సో మాకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ 3 నెలలు ఖచ్చితంగా కావాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అశోక్ నగర్లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, వచ్చే నెల జూలై 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని మరొక 3 నెలలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే చివరిగా 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. పైగా సిలబస్ మారింది, చాలా ఎక్కువ సిలబస్ ఉంది. కేవలం 3 నెలల సమయం మాత్రమే ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చింది. ఆ సిలబస్కి ఆ 3 నెలలు